హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విభాస్ తెలుగు రుచులు. మేము చూపించబోయే వంట మసాలా పెరుగు వడ. 3 గంటల సేపు శనగపప్పును నానబెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి, గరం మసాలా, కారం, ఉప్పు, అల్లం తెల్లవాయి పేస్ట్, కొత్తిమీర. ముందుగా అల్లం తెల్లవాయి పేస్ట్, శనగపప్పు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన శనగపప్పును పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. నెక్స్ట్ పచ్చి కొబ్బరిను గ్రైండ్ చేసుకోవాలి బాగా. 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి, పచ్చి శనగపప్పును ఒక గిన్నెలో తీసుకొని కారం, గరం మసాలా, ఉప్పు వేసుకొని బాగా కలపాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసి నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న వడల్లాగా చేసుకొని నూనెలో వేసుకోవాలి. ఈ వడను స్టవ్ హైలో పెట్టుకొని చేసుకోకూడదు, మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. 1 కప్పులో పెరుగు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. ఒక 1/2 స్పూను జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని పెరుగు పోపు పెట్టుకోవాలి. అంతా పోపు పెట్టుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత. వడను మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇది 1/2 అవర్ పెరుగులో నానబెట్టి తింటే చాలా బాగుంటుంది. ఇది స్నాక్ లాగా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఈ వడని. మసాలా పెరుగు వడ రెడీ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ను.